మార్గదర్శి ఈనాడుది కాబట్టి మార్గదర్శి జోలికొచ్చిన వాళ్ళని వదిలిపెట్టము అని ఆనాడే హెచ్చరించారు అధికార యంత్రాంగాన్ని. కాకపోతే వాళ్ళు జగన్ ఒత్తిడి కావచ్చు, లేదా జగన్కు అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఉద్దేశంతో కావచ్చు సోదాలు ఇవన్నీ చేశారు. ఆనాడు సోదాలు చేసిన అధికారులు, ఆనాడు కీలక పాత్ర పోషించిన అధికారుల మీదన సస్పెన్షన్ వేటు వేయాలన్నది ఈనాడు పంతం. ఆ పంతం నేడు అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. అందులో భాగంగా మొన్న ఐఆర్ఎస్ అధికారి ఎవరైతే వెళ్ళిపోవడానికి, అంటే మళ్ళీ రైల్వేస్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే ఒక వార్త రాసి మరి అట్లట్లా వెనక్కి పంపించేస్తారు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో బలవంతంగా సోదాలు చేసి మార్గదర్శి మీద కామెంట్లు చేశాడు అతను. అట్లాగే ఏవైతే దాన్ని ఏమంటారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి జగన్ హయాంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి, అంటే 22A తీసుకొచ్చిన తర్వాత చట్టం, దాని కిందన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 18.5 లక్షల ఎకరాలు రిజిస్టర్ జరగాల్సి ఉంటే, ఆయా సంబంధిత ఎవరి చేతుల్లో అయితే పట్టాలు ఉంటాయి వాళ్ళకి రిజిస్టర్ జరగాల్సి ఉంటే వాళ్ళల్లో ఒక 90,000 మందికే జరిగింది. అట్లా చేయడానికి సహకరించారు అనే పేరుతో వాళ్ళని, అందులో చట్ట ప్రకారమే జరిగినా సరే అలా చేయడానికి సహకరించారు అన్నటువంటి పేరుతో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఒక వార్త రాసుకొచ్చింది. దానికి ఇప్పుడు స్పందించింది బాబు సర్కారు. తాజాగా రామకృష్ణ మీద చర్యలకు రంగం సిద్ధమైంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల మాజీ ఐజీ మీద అన్నటువంటిది డైరెక్ట్గా రాసుకొచ్చారు. ఇప్పుడు 30 కోట్లు టెండర్, ఏది ఓ సంస్థకు అనుకూలంగా రూపొందించిన టెండర్లు కట్టబెట్టడం, వాళ్ళకి 30 కోట్లు దారిపోయడం, ఇట్లాగంటే టెండర్ పిలిచి టెండర్కి ఇవ్వడాన్ని వాళ్ళకి అనుకూలంగా కట్టబెట్టినట్టే. అది అంటే టెండర్ పిలవడం కూడా తప్పే. దాంట్లో తేడాలు చేసేసారు. టెండర్లో నిబంధనలు పెడతారు, ఆ నిబంధనలు పెట్టడం తప్పని చెప్పి ఐజీ రామకృష్ణ అరెస్ట్ చేయాలా? అట్లాగే లేకపోతే కనుక స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి జీవో ప్రకారం రిజిస్టర్ చేసినందుకు ఆయన్ని ఏదో ఒకటి చేసేయాలి. అసలు విషయం ఏంటంటే మార్గదర్శి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి లోపలయ్యండి, లేదా అతన్ని చర్య తీసుకోండి. ఇది ఒత్తిడి తెచ్చింది. ఆ విధమైనటువంటి చర్యలకు రంగం సిద్ధమైంది.